ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది తండ్రి. నీ ప్రజలను భక్తులను ప్రహర్షింపజేయండి. నీ ప్రజల నుండి హేతుకంగా ద్వేషించి దాడి చేయుచున్న వారిని నశింపజేయండి. ఫరో రథముల సేనల మీదికి ఎలాగా ఎర్ర సముద్రం పొర్లి వచ్చిందో అలాంటి పరిస్థితి మా విరోధులకు మీరు రప్పించండి. ఫరో సర్వసేనను ఎర్ర సముద్ర జలాలు కప్పివేసినట్టు సత్య సంబంధమైన సేవ చేస్తున్న వాళ్ళ మీదికి దాడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అలాగూ వారి సర్వసేనను దేవుని కోపాగ్ని కాల్చివేయాలి. చెత్తవలే నీ విరోధులను దహించదవు అన్నాడు మోషే. నీ వాగ్దానాలు ఇంకెప్పుడు నెరవేరుతాయి తండ్రి? యెహోవాను గానము చేసేదమని మనం పాడుకుంటాం. యెహోవాను గానము చేసేదము ఏకముగా. నీ మహిమాతిశయమున కోపాగ్ని రగుల చేసి చెత్తవలే దహించదవు. నీపై లేచి వారిని అందరిని. దేవుడు ఆ కార్యం జరిగించనంత వరకు ప్రతివాడు తానే భక్తుడు అనుకుంటాడు, నేనే సేవ చేస్తున్నాను అనుకుంటాడు. కానీ దేవుని ఉగ్రత దిగి వచ్చినప్పుడు ప్రపంచానికి స్పష్టత వస్తుంది. ఏది దేవుని కార్యము? ఎవడు దేవుడు ఎక్కి తిరుగుతున్న గాడిద? ఎవరి మీద దేవుడు ఎక్కి ప్రయాణిస్తున్నాడు? ఆ ధన్యుడైనటువంటి గాడిద ఎవరో, యేసయ్య ఎక్కిన గాడిద ఎవరో అప్పుడు తెలుస్తుంది. దేవుని కోపాగ్ని మహోగ్రత దిగొచ్చినప్పుడు. కాబట్టి ఇంకా ఆలస్యం ఉండదు. ఇశ్రాయేలు వారికి చేసిన వాగ్దానాలు, ఇశ్రాయేలీల శత్రువుల మీద దేవుడు పలికినటువంటి శిక్షా వచనాలు, దండన వచనాలు, ప్రతిదండన వచనాలు అంచె దినాలలో జరుగుతాయి అన్నాడు గనక ఆ వచనాలు నెరవేరాల్సిన కాలం ఇదే. ఇంకా వ్యాఖ్యానము, మర్మాలు తవ్వి బయటికి తీయడము ఇప్పుడు కాదు, ఆ సమయం కాదు. డైరెక్ట్గా దేవుడు తన మాట నెరవేర్చాలి. అంచె దినములలో మనమే ఇశ్రాయేలీయులం. దేవుడు మనల్ని చేరదీయాలి, మన విరోధులను దహించాలి. ఎవరేమైనా అనుకొని ప్రపంచానికి దేవుడు అంటే ఏంటో తెలిసి రావాలంటే ఈ అద్భుత కార్యం జరగాలి, ఈ భీకర కార్యం జరగాలి. రండి ప్రియమిత్రులారా, మనం ప్రార్థన చేసుకుందాం.